రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆత్మీయతలు, మానవత్వాలు, లాయల్టీసు ఇవేమీ కనిపించకుండా పోతున్నాయి. అటువంటి ఘటనకు ఒక ఎగ్జాంపుల్ తాజాగా పిఠాపురం అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో వర్మ పోటీ చేయాలనుకున్నారు. ఆయన పోటీ చేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఆ నియోజకవర్గంలో ఆయనే చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారనుకుంటున్న తరుణంలో జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్కు కేటాయించింది కూటమి. పవన్ కళ్యాణ్కి అక్కడ టికెట్ కేటాయించడం పట్ల, జనసేనకు ఆ స్థానాన్ని ఇవ్వడం పట్ల వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేశారు. అధిష్టానాన్ని నిర్ణయాన్ని తప్పుపడుతూ నిరసన ప్రదర్శనలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిప్పు కూడా పెట్టారు. సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ని పిలిచి బుజ్జగించింది. ఆయన్ని పిలిచి బుజ్జగించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో నేను మీ పక్కన చూపిస్తున్నాను. ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ఆయన అనుమాయులు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మ గారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడా వెనుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ ఎదుర్కొండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం. కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తామంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మాగుంట రాక. సో వర్మకు సరైన అవకాశం కల్పిస్తాం, వర్మని జాగ్రత్తగా చూసుకుంటాం, ఆ సామాజిక వర్గం నుంచి ఆయన్ను మంచి పదవిలో కూర్చోబెడతాం, ఇటువంటి హామీలు ప్రజలందరి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంతేకాదు కూటమి సర్కారు ఏర్పడ్డ తర్వాత ఆయన్ను టీటీడీ చైర్మన్ చేయబోతున్నారని ఇంకేదో రకరకాల వార్తలు కూడా రావడం చూసాం. సో ఆ తర్వాత క్రమంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వర్మకు సంబంధించిన ప్రయారిటీని తగ్గిస్తూ వచ్చారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, కూటమికి సంబంధించిన కార్యక్రమాల్లో కావచ్చు, వర్మకు సంబంధించిన ప్రయారిటీని తగ్గిస్తూ వస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. వర్మకు అక్కడ జన సైనికులకు మధ్య గ్యాప్ పెరుగుతుంది లాంటి ఒక వాతావరణం కూడా కనపడింది. సో ఆ గ్యాప్ పెరుగుతూ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకునే వరకు వెళ్ళింది. సో ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు కూటమిగా కాకుండా జనసేన పార్టీ కార్యక్రమాలుగా నిర్వహించుకుంటూ వెళ్ళడం చూసాం. సో ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, కూటమికి సంబంధించిన కార్యక్రమాల్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టట్లేదు అంటూ వర్మ అసహనం వ్యక్తం చేయడం చూసాం.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫోటోని లేకుండా ఏ రకంగా మీరు కార్యక్రమాలు చేస్తారు ప్రభుత్వ కార్యక్రమాలు అంటూ వర్మ అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, గందరగోళం చేయడం చూసాం. ఒకసారి కాదు, కొన్ని పదుల సందర్భాల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ అక్కడ బయటికి రావడం చూసాం. ఆ సందర్భంగా ఇటీవల మహానాడు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా వర్మ పేరు తీసుకోకుండా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాట, పార్టీలో కూటమిలో మనమంతా కలిసి ఉండాలి, కుర్చీ లేదనో ఫ్లెక్సీలో ఫోటో లేదనో మీ ఇష్టం వచ్చినట్టుగా గొడవలు చేస్తే ఊరుకోము అంటూ ఒక వార్నింగ్ వర్మకి ఇవ్వడం చూసాం. సో అప్పటి నుంచే వర్మ ఇంకా సర్దుకో, ఈ సమయం అయిపోయింది అని ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, ఆయనకు సంబంధించిన క్యాడర్ భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో వర్మకి ఇవ్వాల్సిన టికెట్ నేను తీసుకొని పోటీ చేశాను, ఇక్కడ వర్మ గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, నా విజయాన్ని ఆయన చేతిలో పెడుతున్నాను, మీరే జాగ్రత్తగా చూసుకొని నన్ను ఇక్కడ గెలిపించాలి, నియోజకవర్గాన్ని నా విజయాన్ని మీ చేతిలో పెడుతున్నాను అంటూ ఓపెన్గా ప్రజలందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా చూసాం. ఆ వీడియో కూడా పక్కన ప్లే చేస్తున్నాం. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చో, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా, గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపోవాలి. సో పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో తన విజయం సాధించటానికి వర్మ అవసరం చాలా ఉంది అని భావించారు. ఎన్నికల కంటే ముందు వర్మ పనిచేస్తేనే అక్కడ గెలుస్తానని బలంగా నమ్మారు. సో వర్మని పక్కనే పెట్టుకుని మొత్తం నియోజకవర్గం అంతా తిరిగారు. వర్మకు పదే నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రయారిటీ ఇవ్వడం కూడా చూసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది రోజుల పాటు కూడా ఆ ప్రేమ కంటిన్యూ అవ్వడం చూసాం. ఆ తర్వాత వర్మ లేకపోయినా మనం గెలుస్తాంలే అనే ధీమా వచ్చింది. 70,000 మెజార్టీతో దాదాపు పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచారు. కాబట్టి వర్మే కాదు, వర్మ ఉన్నా లేకపోయినా మనం గెలిచేవాడిని అనే కాన్ఫిడెన్స్ బహుశా జనసేన పార్టీకి వచ్చి ఉంటుంది. ఆ కారణంగానే వర్మని క్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన తరువాత జనసేన శిబిరానికి అంతటికీ ఆయన లీడ్ చేస్తూ వచ్చారు. సో వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరికీ గతంలో కూడా అక్కడ వైరం ఉన్న కారణంగా జనసేన వర్సెస్ తెలుగుదేశం వార్ పిఠాపురం వేదికగా ఎక్కువగా కంటిన్యూ అవుతూ రావడం చూసాం. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి కోపం రాకుండా ఉండాలంటే, పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయాలంటే, పవన్ కళ్యాణ్ మనపైన ఏమాత్రం అసంతృప్తి లేకుండా చూసుకోవాలంటే వర్మని పక్కకు పంపించడమే బెటర్ అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించినట్టు కనపడింది. దానిలో భాగంగా ఆయన్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు కొద్దిసేపటి క్రితం. వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అంటే ఇక క్లియర్ ఇండికేషన్, వర్మ నువ్వు పిఠాపురం జోలికి రాకు, వర్మ నీకు పిఠాపురంతో సంబంధం లేదు, నువ్వు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే పరిస్థితి లేదు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు, నియోజకవర్గంలో మాకు నువ్వు అవసరం లేదు, మాకు ఈ క్షణానికి పవన్ కళ్యాణ్ అవసరం అని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పినట్లు అర్థం చేసుకోవాలి. వర్మ పార్టీ కోసం త్యాగం చేసి ఉండొచ్చు, వర్మ పార్టీ జెండా చాలా కాలం మోసుండొచ్చు, వర్మకు ముందే ఎన్నికలకు ముందు అవకాశం ఇస్తామని మేము చెప్పుండొచ్చు. కానీ ఈ క్షణానికి మేము వర్మకు అవకాశం ఇవ్వడం కంటే వర్మను పక్కన పెట్టడమే మా పార్టీకి, మా కూటమికి మంచిది అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. బహుశా ఆ కారణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ని పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేశారు. ఆయన ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన తరువాత వర్మ మాటలు విన్నాం. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను, పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను అంటూ మాట్లాడడం కనిపించింది. సో పార్టీలో ఉండాలంటే అది చేయాల్సిందే, పార్టీలో ఉండాలంటే ఖచ్చితంగా పార్టీ చెప్పినట్టు పనిచేయాల్సిందే. ఇప్పటివరకు నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం బాధ్యతల్ని సింగిల్ హ్యాండెడ్గా చూసిన వర్మ ఇప్పుడు అధిష్టానం కమిటీ ఏర్పాటు చేస్తే, కమిటీలో 4, 5, 10 మంది ఉంటే ఆ కమిటీ అంతా కూర్చొని నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే వర్మ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ బాధ్యతల నుంచి పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆయన ఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. బహుశా ఆయన్ని విజయవాడలోనూ ఇంకెక్కడో పార్టీ కార్యాలయంలో కూర్చోండి, మీ నియోజకవర్గానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదని బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం తొందరలోనే చెప్తుండొచ్చు. సో నియోజకవర్గానికి దూరంగా ఉంటూ పార్టీ కార్యకర్తలతో క్యాడర్తో సంబంధం లేకుండా దూరంగా ఉండు అంటూ పార్టీ అధిష్టానమే ఆయనకి చెప్పడం అంటే ఇక నువ్వు సర్దేసుకోని చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. సో వర్మ ఇటువంటి పరిస్థితుల మధ్య, ఇన్ని అవమానాల మధ్య తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతారా, సర్దేసుకుంటారా, ఏం జరగబోతుంది పిఠాపురం వేదికగా అనేది ఖచ్చితంగా ఆసక్తికి కలిగించే అంశంగానే చూడాలి.